आचार्येष्वग्रगण्यं निगमसरणिगं शङ्कराभिन्नरूपं स्वात्मप्रख्यातविद्याप्रसरण निहतान्ते वसत्स्वान्तमूढ्यं गोविन्दं सेवमानं सदवनचतुराम्नाय पीठप्रधानौ वेदान्ते शास्त्रवादे निपुणतरमतिं शङ्कराचार्यमीडे शङ्कराचार्यमीडे जय जय शंकर जय जय शंकर हर भयमीश्वर 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 आत्मप्रबोधकर वागमृतकर जय जय शंकर हर भयमीश्वर आत्मप्रबोधकर वागमृतकर जय जय शंकर संयमीन्द्र गुरो संयमीन्द्र गुरो श्रितकल्पतरो संयमीन्द्र गुरो श्रितकल्पतरो संयमीन्द्र गुरो श्रितकल्पतरो संयमीन्द्र गुरो श्रितकल्पतरो दयया कुरु मयि आत्मैक्यबोधं संयमीन्द्र गुरो श्रितकल्पतरो दयया कुरु मयि आत्मैक्यबोधं नित्यचिदेकरसानुभवे नित्यचिदेकरसानुभवे नियमितचित्तनिरावरणे नित्यचिदेकरसानुभवे नियमितचित्तनिरावरणे सत्यविचारणशीलसताम् आश्रयरूपजगद्गुरुसत्तमा जय जय शंकर नित्यचिदेकरसानुभवे नियमितचित्तनिरावरणे सत्यविचारणशीलसताम् आश्रयरूपजगद्गुरुसत्तमा जय जय शंकर हर भयमीश्वर आत्मप्रबोधकर वागमृतकर जय जय शंकर कर्मसंततिधनैरमृतत्वं नहि कर्मसंततिधनैरमृतत्वं नहि याति कोऽपिह त्यागेनैव तद् कर्मसंततिधनैरमृतत्वं
धनैरमृतत्वं नहि याति कोऽपिह त्यागेनैव तद् इत्युपनिषदम् अर्थं धृत्वा इत्युपनिषदम् अर्थं धृत्वा कर्मसङ्गपरे त्यागे निपुणः इत्युपनिषदम् अर्थं धृत्वा कर्मसङ्गपरे त्यागे निपुणो मान्यसुमानितशास्त्रकृतौ मान्यसुमानितशास्त्रकृतौ वरेण्यमते वरभूतिपते मान्यसुमानितशास्त्रकृतौ वरेण्यमते वरभूतिपते नान्यमवैमि गुरुं भवतः श्रीनिवासहृद्भावितपदयुग जय जय शङ्कर मान्यसुमानितशास्त्रकृतौ वरेण्यमते वरभूतिपते नान्यमवैमि गुरुं भवतः श्रीनिवासहृद्भावितपदयुग जय जय शङ्कर हर भयमीश्वर आत्मप्रबोधकर वागमृताकर जय जय शङ्कर हर भयमीश्वर జయ జయశంకర. కాంచీ కామకోటి పీఠంలో జయ జయశంకర అనే నినాదాన్ని పల్లవిగా తీసుకుని బహుధారి రాగం ఆదితాళంలో జగద్గురువులైన శ్రీ శంకర భగవత్పాదుల వారిని కీర్తిస్తూ వారి తత్వమును ప్రతిపాదిస్తూ నాచే రచించబడిన కీర్తన ఇది. ఈ కీర్తనలో పల్లవి, అనుపల్లవి, మధ్యమకాల సాహిత్యం, చరణం, మరలా మధ్యమకాల సాహిత్యము అనేవి ఉంటాయి. ముందుగా ఈ కీర్తనలో పదాలను ఉచ్చరించి తర్వాత ఆ పదాలకు ఏ ఏ అర్థములు ఉన్నాయో వాటిని వివరిస్తాను. ముందుగా పల్లవి. జయ జయ శంకర హర భయమీశ్వర ఆత్మ ప్రబోధకర వాగమృతాకర. తరువాత అనుపల్లవి. సంయమీంద్ర గురో శ్రితకల్పతరో దయయా కురుమయి ఆత్మైక్యబోధం. ఇప్పుడు మధ్యమకాల సాహిత్యం. నిత్య చిదేక రసానుభవే నియమిత చిత్త నిరావరణే సత్య విచారణశీల సతాం ఆశ్రయరూప జగద్గురు సత్తమ. తరువాత చరణం. కర్మసంతతిధనై అమృతత్వం నహి కర్మసంతతిధనైరమృతత్వం నహి యాతి కోపీహ త్యాగేనైవ తత్. కర్మసంతతిధనై అమృతత్వం నహి యాతి కోపి ఇహ త్యాగేనైవ తత్ ఇతి ఔపనిషదం అర్థం ధృత్వా ఇత్యౌపనిషదం అర్థం ధృత్వా సర్వసంగపరిత్యాగే నిపుణః. ఇప్పుడు మధ్యమకాల సాహిత్యం. మాన్య సుమానిత శాస్త్రకృతౌ వరేణ్యమతే వరభూతిపతే నాణ్యమవైమి గురుం భవతః శ్రీనివాస హృద్భావిత పదయుగ. మరొకసారి. మాన్య సుమానిత శాస్త్రకృతౌ వరేణ్యమతే వరభూతిపతే నాణ్యమవైమి గురుం భవతః శ్రీనివాస హృద్భావిత పదయుగ. ఇది ఈ కీర్తనలో ఉన్న పదరచనా విధానం. ఇప్పుడు ఈ కీర్తనలో ఉన్న పదాల అర్థాలను పరిశీలిద్దాం. జయ జయ శంకర, ఓ శంకర అనగా శ్రీ శంకర భగవత్పాదులుగా పిలువబడే ఓ గురుత్తమ, జయ జయ సర్వోత్తమంగా ప్రకాశించు. హర భయమీశ్వర ఆత్మ ప్రబోధకర వాగమృతాకర. వాగమృతాకర బ్రహ్మ చైతన్యమును తెలిపే వేదాంత వాక్యములకు స్థానమైనావు. అందువల్లే ఆత్మప్రబోధకర ఆత్మస్వరూపమును నీ వాక్కుల ద్వారా తెలియజేసినావు. అటువంటి ఈశ్వర ఓ ప్రభు, భయం హర. అవిద్యాబంధంతో ముడిపడిన ఈ సంసారంలో మళ్ళీ మళ్ళీ ఎటువంటి ప్రమాదాలకు గురవుతానో అనే
నా భయమును తొలగించు. ఇది పల్లవి యొక్క అర్థము. ఇక అనుపల్లవిలో గల అర్థాలను పరిశీలిద్దాం. సంయమీంద్ర గురో, సన్యాసులలో శ్రేష్ఠులైన తోటక పద్మపాద సురేశ్వర హస్తామలకాచార్యులు మరియు వారి అనుయాయులందరికీ గురువైన స్వామి, శ్రిత కల్పతరో, నిన్ను ఆశ్రయించిన వారి పట్ల కల్పవృక్షము వలె సకల కోరికలను ఈడేర్చు స్వామి. దయయా కురుమయి ఆత్మైక్యబోధం, దయయా దయతో మయి నా విషయంలో ఆత్మైక్యబోధం కురు, జీవాత్మ పరమాత్మలు ఒక్కటే చైతన్యం అనే అనుభూతిని కలిగించు స్వామి. మధ్యమకాల సాహిత్యంలో ఉన్న అర్థం పరిశీలిద్దాం. నిత్య చిదేక రసానుభవే నియమిత చిత్త నిరావరణే, నిరావరణే అవధులు లేనటువంటి నిత్య చిదేక రసానుభవే, శాశ్వతమైన కేవల జ్ఞానరసమునకు సంబంధించిన అనుభవంలో నియమిత చిత్తమును నిలబెట్టినట్టు ఓ స్వామి. అలాగే సత్య విచారణశీల సతాం ఆశ్రయరూప జగద్గురు సత్తమ, సత్య విచారణశీల సతాం, సత్యమును మాత్రమే అన్వేషించే స్వభావం గల సత్పురుషులందరికీ ఆశ్రయమైన జగద్గురు శ్రేష్ఠుడైన ఓ గురుదేవా, నాకు జీవాత్మ పరమాత్మల అభేద స్థితిలో గల రహస్యమును బోధించు. ఇది మధ్యమకాల సాహిత్యంలో ఉన్న అర్థం. ఇటుపై చరణంలో గల పదాలకు అర్థమును పరిశీలిద్దాం. కర్మ సంతతి ధనై అమృతత్వం నహి, కర్మ సంతతి ధనై అమృతత్వం నహి, యాతి కోపీహ త్యాగేనైవ తత్, కోపి ఎవ్వడూ కూడా ఇహలోకంలో కర్మ సంతతి ధనై, ఫలాపేక్షతో కూడిన కర్మల వల్ల కానీ, సంతానం వల్ల కానీ, విద్యా విజ్ఞానాది ధనముల వల్ల కానీ అమృతత్వం నహి యాతి, మృత్యురహితమైన మోక్షస్థితిని పొందడు. తత్ ఆ మోక్షము త్యాగేనైవ, వస్తువులయందు గాని వ్యక్తులయందు గాని దేనియందైనా మానసిక బంధమును విడిచిపెట్టిన నాడే సిద్ధిస్తుంది. ఇతి అనే ఉపనిషత్తు యొక్క అర్థమును ధృత్వా మనస్సుకు పట్టించుకుని సర్వసంగ పరిత్యాగే, సమస్త బంధాలను విడిచిపెట్టడంలో నిపుణ నేర్పరివైనావు. ఇప్పుడు మళ్ళీ మధ్యమకాల సాహిత్యంలో గల అర్థాలను పరిశీలిద్దాం. మాన్య సుమానిత శాస్త్రకృతౌ వరేణ్యమతే, మాన్యులు అనగా పూజ్యులైన గౌడపాద పద్మపాదాది గురుశ్రేష్ఠుల చేత ఆదరించబడిన వేదాంత భాష్య రచనయందు వరేణ్యమతే, అనితర సాధారణమైన ప్రజ్ఞగల స్వామి, వరభూతిపతే, అతీంద్రియ శక్తులకు అధిపతి అయిన స్వామి, శ్రీనివాస హృద్భావిత పదయుగ, శ్రీనివాసుడనైన నేను మరియు నా ఆత్మీయులందరి హృదయాల్లో నీ పాదపద్మములు పూజించబడతాయి. అటువంటి భవతః నీకంటే అన్యం వేరొకరిని గురువుగా నా అవైమి తెలియలేను. అటువంటి ఓ శంకర భగవత్పాద జగద్గురో, సర్వోత్తమంగా ప్రకాశిస్తూ మాకు జీవబ్రహ్మైక్య జ్ఞానంలో మార్గదర్శివిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. శ్రేయో భూయాత్ సకల జనానాం. మీ యనమంట శ్రీనివాస శర్మ.